క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. ప్రియులారా, చదవబడినటువంటి వాక్యములో రక్షణను గూర్చినటువంటి మాటలను మనము చూస్తుంటున్నాము. రక్షణ అంటే నేటి దినాలలో బాప్తిస్మము తీసుకోవడము, ఆరాధనకు వెళ్ళటము, పరిశుద్ధ గ్రంథాన్ని చదవటము, ప్రార్థించటము, ప్రభురాత్రి భోజనంలో పాలు పొందటము, ఇదే రక్షణ అని అనేకులు తలుస్తుంటారు. అయితే ప్రియులారా, ఇవన్నీ రక్షణ పొందుకున్న తర్వాత చేసేవి కానీ ఇవి చేయడము రక్షణ కాదు. మరి రక్షణ అంటే ఏమిటి? రక్షింపబడడం అనగానేమి? రక్షణ అనగా పాపము నుండి విడుదల పొంది దేవునితో సహవాసము కలిగి దేవునికి విధేయులై జీవించడమే రక్షణ. అయితే ప్రియులారా, ఇట్టి రక్షణను మనము ఏ విధముగా పొందుకోగలము? మన జీవితంలో మనము చేసినటువంటి ప్రతి పాపమును యథార్థముగా ప్రాయశ్చిత్తము కలిగి దేవుని ఎదుట పశ్చాత్తాప హృదయముతో ఒప్పుకొనినప్పుడు మనము రక్షణను పొందుకోగలము. అయితే ప్రియులారా, చాలా మట్టుకు ప్రజలు ప్రభువును వట్టిగా నమ్మడమే రక్షణ అనుకుంటారు. అయితే మనము క్రీస్తునందుంచిన హృదయపూర్వకమైన విశ్వాసము ద్వారా రక్షణను పొందుకుంటాము కానీ కేవలము నమ్మకము వలన కాదు. అనేకులు తమ జీవితాలలో నీతి క్రియలు జరిగించువారై ఉండి మేము రక్షింపబడిన వారము అనుకుంటారు. అయితే నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వంటివి అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, నిజమైన రక్షణ లేకుండా మన క్రియలు ఎంత మంచివైనను సరే మన పాపమును కప్పలేవు. మారు మనస్సు మరియు పాప క్షమాపణ లేకుండా నిజమైన రక్షణ మనము పొందలేము. యథార్థముగా దేవుని రక్షణ పొందిన వారెవరైనా పాపపు ఒప్పుదల, పాప పశ్చాత్తాపము మరియు గత పాపపు జీవితము నుండి మార్పు అనే విధానము గుండా వెళతారు. పాపాన్ని గూర్చిన సరి అయిన అవగాహననే రక్షణకు పునాది. ఈ అవగాహన లేకుంటే నీతిమంతులుగా తీర్చబడటము, మారు మనస్సు మరియు పరిశుద్ధపరచబడము అనేవి వట్టి మాటలే. ప్రియులారా, రక్షణ కేవలము దేవుని కృపావరమని మరియు అది పొందుకొనుటకు మనము అయోగ్యులమని గుర్తిస్తేనే మనము రక్షణను పొందుకోగలము. దేవా, పాపినైన నన్ను కరుణించుము అని సుంకరి మొరపెట్టాడు. మరి నేటి దినాన ప్రజలు తమ పాపములను ఒప్పుకొనుటకు సిద్ధముగా ఉన్నారా? సుంకరి వంటి ప్రార్థన మన జీవితములలో ఉన్నదా? కేవలము ఆశీర్వాదము, స్వస్థత, అద్భుతాల కోసమే మనము క్రీస్తును వెంబడిస్తున్నామా? లేక నిజముగా మన జీవితాలలో చేసిన చెడు క్రియలను ఒప్పుకొని నిజముగా దేవుని యందు భయము కలిగి నిజమైన రక్షణను కలిగి జీవిస్తున్నామా? ఒకమారు మనలను మనము పరిశీలించుకుందాము. మన జీవితాలను మార్చుకుందాము. నిజమైన రక్షణలో జీవిద్దాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. మమ్మును మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు తండ్రి. సజీవుల లెక్కలో ఈ దినాన మమ్ములను నిలిపిన దేవా వందనాలు. దేవా, మమ్మును కరుణింపుము, మా పాపములను క్షమించుము అని నీ వైపు కన్నులెత్తి
మిమ్ములను ప్రార్థిస్తుండగా మా హృదయములను పరిశుద్ధపరచండి తండ్రి. మా పాపములను కడిగివేసి రక్షణ అనుభవంలోనికి మమ్మలను నడిపించండి దేవా. పశ్చాత్తాప హృదయంతో నిజమైన విశ్వాసం కలిగి మిమ్ములను వెంబడించే కృపను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అతి వినయంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.